నమస్కారం. దైవభక్తి మార్గంలో ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం కోనసీమలోని అత్యంత ప్రాచీనమైన మరియు మహిమాన్వితమైన ఒక క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలివెల గ్రామంలో వెలిసిన శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు, అమ్మవారు వేరువేరుగా కాకుండా ఒకే పీఠం మీద దర్శనమిస్తారు. అంతేకాదు ఇక్కడ శివలింగానికి కొప్పు అంటే జుట్టు ఉంటుంది. అసలు ఆ లింగానికి జుట్టు ఎలా వచ్చింది? ఆ వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏమిటి? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ శివాలయంలోనైనా శివలింగం ఒక చోట, అమ్మవారు మరొక చోట ఉంటారు. కానీ పలివెల్లో మాత్రం ఉమాదేవి అమ్మవారు, కొప్పులింగేశ్వర స్వామివారు ఇద్దరూ ఒకే పానుపట్టం అంటే పీఠం మీద కొలువై ఉంటారు. అలా అమ్మవారు, అయ్యవారు ఒకే పీఠం మీద ఉండటాన్ని ఉమామహేశ్వరి రూపం అని పిలుస్తారు. దంపతులిద్దరూ కలిసి ఈ స్వామివారిని దర్శించుకుంటే వారి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొప్పులింగేశ్వర స్వామివారి స్థల పురాణం. ఈ స్వామికి కొప్పులింగేశ్వరుడు అని పిలవడం వెనుక ఒక అద్భుతమైన మహిమ ఉంది. పూర్వం ఈ ఆలయంలో ఒక భక్తుడైన అర్చకుడు ఉండేవారు. ఆయన ప్రతిరోజు స్వామివారిని పూజించి ఆ ప్రసాదమైన పూలమాలను తన భార్యకు ఇచ్చేవారు. ఒకరోజు ఆ ప్రాంత రాజుగారు అకస్మాత్తుగా ఆలయానికి దర్శనానికి వచ్చారు. రాజుగారు వచ్చే సమయానికి అర్చకుడు పూజ ముగించి స్వామివారికి అలంకరించిన మాలను అప్పటికే తన భార్యకు ఇచ్చేసి ఉన్నారు. రాజుగారు అకస్మాత్తుగా ప్రసాదం అడిగేసరికి ఇచ్చేందుకు వేరే పూలమాల లేక తన భార్య తలలో ఉన్న మాలనే తీసుకువచ్చి రాజుగారికి ఇచ్చారు. రాజుగారు ఆ మాలను చూస్తుండగా అందులో ఒక పొడవాటి తల వెంట్రుక కనిపించింది. రాజుగారు కోపంతో దేవుడి మాలలో వెంట్రుక ఎలా వచ్చింది? నువ్వెవరికో పెట్టిన మాలను నాకు ఇస్తున్నావా అని గద్దించారు. నిజం చెప్తే రాజుగారు దండిస్తారని భయపడిన అర్చకుడు ఆ క్షణంలో మహారాజా అది ఎవరిదో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడికే తల మీద జుట్టు ఉంది. ఆ వెంట్రుక స్వామివారిదే అని సమాధానం చెప్పారు. రాజుగారు ఆ మాట నమ్మక రేపు ఉదయం నేను మళ్ళీ వస్తాను. ఆ లింగానికి ఉన్న జుట్టును నాకు చూపించు, లేదంటే నిన్ను శిక్షిస్తాను అని హెచ్చరించి వెళ్ళిపోయారు. అర్చకుడు ఆ రాత్రంతా దేవుణ్ణి ప్రార్థించారు. మరుసటి రోజు రాజుగారు వచ్చి లింగాన్ని పరీక్షించగా ఆశ్చర్యకరంగా ఆ నునుపైన లింగంపై నిజమైన జుట్టుతో కూడిన కొప్పు కనిపించింది. రాజుగారు అది నిజమో కాదో అని ఒక వెంట్రుకను లాగి చూడగా ఆ లింగం నుండి రక్తం ధారగా కారిందట. తన భక్తుడి మాటను నిజం చేయడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడ కొప్పును ధరించారు. అప్పటి నుండి ఈ స్వామికి కొప్పులింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని సాక్షాత్తు అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారు, అయ్యవారు ఒకే పీఠంపై ఉండడం వల్ల సంతానం లేని దంపతులు ఇక్కడ విశేష పూజలు చేయించుకుంటే త్వరలోనే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పెళ్లి సంబంధాలు కుదరని వారు లేదా వివాహం ఆలస్యమవుతున్న వారు ఇక్కడ ఉమామహేశ్వరుని దర్శించుకుంటే వివాహ యోగం కలుగుతుందని చెబుతారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారికి అభిషేకాలు చేసేటప్పుడు భక్తులకు నిజ రూప దర్శనం కలుగుతుంది. ఆ సమయంలో స్వామివారి శిరస్సుపై ఉన్న ఆ కొప్పు జుట్టు ఆకారాన్ని భక్తులు అత్యంత స్పష్టంగా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటి అద్భుత శిల్పకళలకు నిలయం. ఆలయ ప్రాకారం మరియు స్తంభాలపై ఉన్న శిల్పాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి? రోడ్డు మార్గం. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుండి రావులపాలెంకి బస్సులు ఉంటాయి. మీరు రావులపాలెం బస్టాండ్‌లో దిగి అక్కడి నుండి షేర్ ఆటోలు లేదా లోకల్ బస్సులో కేవలం 20 నిమిషాల్లో నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం. రైల్లో వచ్చేవారు రాజమండ్రి పెద్ద స్టేషన్ కాబట్టి అక్కడ దిగడం మంచిది. స్టేషన్ బయట నుండి బస్సు లేదా క్యాబ్‌లో రావులపాలెం మీదుగా గంటన్నరలో పలివెల చేరుకోవచ్చు. విమాన మార్గం. విమానంలో వచ్చేవారు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా టాక్సీని మాట్లాడుకుని ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.
చూశారు కదా! భక్తుడి కోసం జుట్టును ధరించి ఆ పరమేశ్వరుని లీల విశేషాలు. మీరు కూడా ఎప్పుడైనా కోనసీమ వెళ్తే పలివెలలోని ఈ అద్భుత క్షేత్రాన్ని తప్పక దర్శించుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన దైవభక్తి మార్గంలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.